హాయ్ అండి. చుక్క పీతల ఈగురు చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది. చుక్క పీతల ఈగురే వండుకోవాలండి, పులుసు అవి పెట్టుకోకూడదు. చాలా బాగుంటాయి. ఈ ఈగురు అయితే ఎలా చేసుకోవాలో చూడండి. ఈ పీతలు తెచ్చుకొని ఇవి ముక్కలు చేసుకొని శుభ్రంగా చేసేసి పసుపు ఉప్పు ఎట్టి క్లీన్ చేసుకొని ఇందులో సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ కూర అయితే చాలా బాగుంటుందండి. పీతలు అయితే ఎవరైతే ఇష్టంగా తింటారో కామెంట్ చేసి చెప్పండి. మరి చాలా ఈజీగా ఈ పీతల కూర చేసుకోవచ్చండి. ఇలా మొత్తం అంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి పక్కన పెట్టుకున్నాక ఉల్లిపాయ మిక్సీ చేసుకొని అది ఓ పాన్లో ఆయిల్ వేసుకొని బాగా వేపుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముద్ద ఇది గ్రేవీ కదండి. ఇగురు అంటే గ్రేవీ ఉండాలి. గ్రేవీ ఉండాలంటే ఇలాగా చేసుకోవాలండి. మిక్సీ చేసుకొని ఇందులో కారం అందులో వేసాం కదండి, ఇగురులో కొంచెం తగ్గించి వేసుకోవాలి. కారం వేసి కలుపుకోవాలండి. బాగా వేగనివ్వాలి కారం కూడా. ఈ ఉల్లిపాయలో ఆయిల్ పైకి వచ్చేలాగా ఇదిగోండి ఇలాగా కారం వేసుకున్నాక ఇందులోనే మనం మసాలా పెట్టుకున్న పీతలు కూడా వేసేసుకోవాలి. ఇవి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని కొంచెం సేపు ఉంచుకుంటే ఈ పీతల్లో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ వచ్చి బాగా ఇవి మగ్గుతాయండి. ఇదిగోండి చూడండి ఉల్లిపాయ అవి బాగా పట్టినాయి కదా. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మనం పీతలు కలుపుకున్న గిన్నెలో వాటర్ వేసుకొని ఇందులో మసాలా, గరం మసాలా పొడి వేసుకోవాలండి. ఇంట్లో తయారు చేసుకున్న పొడి అండి. ఇవి ఇలా దగ్గరగా అయిపోవాలండి. అంతే అండి, కూర రెడీ. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఎంతో చాలా తినే కొద్దీ తినాలనిపించే పీతల కూర రెడీ. ఇలానే మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో టేస్ట్ చూసి కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి.